ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. మొదటి కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు మనం బైబిల్లో నీ బంగారు మాటగా తీసుకుంటున్నటువంటి మాట, ఏ మార్గమున నడవాలా. ఆరంభంలో చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ నడవాలి అనేది మనము ఈరోజు చూద్దాం. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, ఒక మంచి నడక, మంచి మార్గము, మనం మంచి నడవడిక అని కూడా మనం చెప్పుకోవచ్చు. మంచి నడక కలిగినది ఏంటి, బైబిల్లో నుండే మనం కొన్ని చూస్తాం. మరి పిల్లల విషయంలోకి వస్తే, చిన్నప్పుడే పిల్లలు నడక నేర్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో సరి అయిన నడక నేర్పించాలా, ఇలా నడవకూడదు, అలా నడవకూడదని మనం ఎంతో ప్రయాసపడుతూ చేస్తుంటాం. కానీ వాక్యం నీకు నాకేమని చెప్తున్నదంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఏ నడక నడవాలి అని మనం ఆలోచిస్తే, పిల్లలకి ఏ రీతిగానైతే ఒక మంచిగా నడవాలి, మంచి కోరుతుంటామో, దేవుడు కూడా నీ పట్ల నా పట్ల మంచి నడక నడిచే బిడ్డలుగా, మంచి సత్ప్రవర్తన కలిగిన నడక నడిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కూడా మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అందు గురించే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని మనము చూసాం. మరి ఎలాంటి నడక నడవాలి, బైబిల్లో మంచి నడక నడిచినటువంటి వారు ఉన్నారా అని మనం ఆలోచిస్తే, ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. హానోకు దుష్టుల మార్గమున నడవక దేవుని మార్గమున నడిచిన వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఆయన గురించి చూసినట్లయితే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషులాను కనెను. హానోకు మెతుషులాను కలిగిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మనం అనుకుంటాము, ఒకటే దేవుని సేవలో ఉంటే దేవుని నడక నడుస్తామేమో, సమాజంలో ఉన్నాము, అది ఇది పెళ్ళి, అది ఇది అని మనం అనుకోవచ్చు. కానీ హానోకును చూసినట్లయితే, హానోకు కూడా ఎన్ని ఏండ్లు అంటే, ఆయన 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనినాడు. అనగా దేవునితో నడుస్తూ కూడా నిందారహితుడిగా, దేవుడికి ఇష్టమైన బిడ్డగా మరి హానోకు నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవునితో నడుచుచు మరి సంసార జీవితము, కుమారులను కుమార్తెలను కనినట్టుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కనుక ఆయన దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఉన్నటువంటి మరి హానోకును మనం చూస్తుంటున్నాం. ఆయననే మనము ఎగ్జాంపుల్గా తీసుకొని మన జీవితంలో ఎలాంటి నడక నడుస్తున్నాం, దుష్ట ఆలోచన కలిగి దుష్టుల లెక్కలో ఉన్నామా, లేదా దేవునికి ఇష్టమైన లెక్కలో ఉన్నామా? హానోకు అయితే 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 65 ఏండ్లు ఎలా తిరిగాడో, ఎలా ఉన్నాడో, కానీ 300 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా చూస్తుంటున్నాం. ఎలాంటి నడక నడుస్తున్నాం మన జీవితంలో కూడా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎన్ని మార్క్స్ వస్తాయో మనం వేసుకొని ఆలోచించవచ్చు. హానోకైతే మరి 65 సంవత్సరముల గురించి చెప్పలేదు, కానీ మరి 300 సంవత్సరములు అయితే దేవునితో నడిచాడు. మరి కుమారులను కుమార్తెలను అనగా ఆయన గృహాన్ని, ఆయన ఇంటిని చక్కబెట్టుకుంటూ, కుమారులను కుమార్తెలను కంటూ, తన భార్య పిల్లలతో ఉంటూ దేవునితో నడిచినటువంటి వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. అనగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక దేవునితో నడిచిన వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఆయన పేరే హానోకు. ఆ తర్వాత హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. ఎంత గొప్ప భాగ్యము అనంటే, దేవుడితో నడిస్తే దేవుడు తనతో పాటు తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. ఇహలోక శ్రమలు, కష్టములు అన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు చక్కగా ఆయన్ని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవునితో నడక ఉంటే
ఇలానే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే భయంకరమైన పరిస్థితి కూడా ఉంటుందని అది అర్థం చేసుకోవాలి. రెండింటిని మనం చూడాలి. దుష్టుల ఆలోచన చొప్పున్నామా, దేవునితో నడుస్తున్నామా? దేవునితో నడిచినట్లయితే దేవుడు తీసుకొని పోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అని మనకు హెచ్చరింపబడుతున్నాం. అదే బైబిల్లోని బంగారు మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక దేవునితో నడిచిన వ్యక్తిని మనం కనుగొంటున్నాము, చూస్తుంటున్నాము. ఎన్నోసార్లు వినినప్పటికీ కూడా విని విడిచిపెట్టే నైజం మానవ నైజం. కానీ దేవునితో నడిస్తే దేవుడు తీసుకొని పోయే వారిలో మనం కూడా ఉంటాము. కనుక మనము గమనించుకొని మన నడక ఎలా ఉంది, మనము దేవునితో నడిచిన నడకపోయినా దుష్టులతో నడవకుండా ఎప్పుడైతే ఉంటామో దేవునితో నడిచిపోతాం. అంతే. మనం దుష్ట ఆలోచన కలిగి దుష్టులతో నడవకుండా తప్పుడు కలిగిన చోట మనం ఉండకుండా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన జాలి చూపిస్తాడు. తెలియకుండానే మనం దేవుని మార్గంలో నడుస్తాం. అది దేవుడు ఇష్టపడే నడకగా నీవు నేను గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే కీర్తన 23వ కీర్తన కూడా అందరికీ మనకు వచ్చినదే. మొదటి కీర్తన వచ్చి 23వ కీర్తనలో కూడా మనం చూస్తే 3వ వచనం, తన ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మన నీతి మార్గాన్ని ఎంచుకునే వారంగా ఉండాలి. నేను అదే చెప్పాను ఇందాక కూడా. దుష్టుల మార్గమునకు దూరముగా ఉంటే దేవుని నీతి మార్గంలో నడిచే వారంగా ఉంటాం. మన నడక ఎలా ఉంది? మొట్టమొదట మనకు తెలియకుండానే పరిగెత్తే పాదములు దేనికి ఆకర్షితం అవుతాయంటే చెడుకు, దుష్ట ఆలోచనలకు, దుష్ట తలంపులకు, దుష్ట మార్గంకి ఈ పాదములు పరిగెత్తుతుంటాయి. అందుకే మీ నడక జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరించబడుతున్నాము. 23వ కీర్తన 3వ వచనంలో చూస్తే, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. దేవాతి దేవుడి నామంని ఎప్పుడైతే స్మరణకు చేసుకుంటుంటామో ఆ దేవుడే మనల్ని నీతి మార్గములోకి నడిపిస్తాడు. దుష్ట మార్గము నుండి నీతి మార్గములోకి నడిపించే సమర్థుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కనుక మన నడక ఎలా ఉండాలి? మనం హెచ్చరించబడుతున్నాం, దుష్టులకు దూరముగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి, నీతి మార్గంలో నడువుడి. హానోకు దేవునితో నడిచినప్పుడు దేవుడు అతనిని తీసుకొని పోయినట్లుగా నీవు నేను చూస్తుంటున్నాం. కనుక మన నడక బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా మన నడక గురించే హెచ్చరించబడుతున్నాం. కనుక నడకని మనము ఎలాంటి మార్గంలో నడుస్తున్నాము, ఎలా నడుస్తున్నాము, ఎవరితో నడుస్తున్నాము, ఏ తలంపులు కలిగి నడుస్తున్నాము, ఇవన్నీ కూడా మనం గమనించుకొని సరిచేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అలాగే చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూద అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు వచ్చెను. యూద ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిరిగాడు, ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, సమస్త మేలులు అనుభవించాడు. కానీ దుష్టులకు ముందుగా నడిచి ఆ సృష్టికర్తనే అప్పగించడానికి ముందు నడిచినాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని హెచ్చరించబడుతున్నాం. అలా నడవకుండగా ఆ ప్రభు ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు అనుభవించి, ఆయన చేసిన సమస్తము కల్లార చూసి అన్నీ చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే దుష్ట ఆలోచన కలిగిందో వారికి ముందుగా నడిచి సృష్టికర్తనే అప్పగించడానికి ఆయన పూనుకున్నాడు. కనుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. బైబిల్లోని బంగారు మాట. మనం నీతి మార్గంలో నడిచేవారంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచేవారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలుగా స్వీకరించి ఆయన నీడ, ఆయన ఎల్లప్పుడూ మనకు ప్రొటెక్షన్గా ఆయన ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుక నిన్ను నన్ను భద్రపరిచే దేవాతి దేవుణ్ణి విడిచి దుష్ట ఆలోచన కలిగి దుష్టుల లెక్కలో నడవకుండా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక బహు జాగ్రత్తగా మనము మన జీవితాలను సరిచేసుకుంటూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండుటకు దేవుడే మనకు సహాయం చేయాలి. అంతేకాకుండా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాటని చూద్దాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి
తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొందురు. అంటే మన స్వకీయ దురాశలు కూడా ఎక్కడికి తీసుకెళ్తాయంటే దురాశ దుఃఖమునకు చేటు అంటారు కదా, ఆ రీతిగా ఉంటాయి. కనుక మనలో స్వకీయ దురాశ, వ్యక్తిగతంగా కూడా కొన్ని దురాశలు అనేవి వస్తుంటాయి. ఆ దురాశ ఎప్పుడైతే వస్తుందో దుష్ట మార్గంలో నడుస్తాం, అప్పుడు దేవునికి దూరస్థులముగా ఉంటాం. అలా ఉండకుండా ఉండాలంటే నీతి మార్గంలో నడవాలి, నీతిని అనుసరించే వారంగా ఉండాలి. హానోకు అయితే 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని ప్రేమించాడు, చివరికి అతనిని తీసుకొని పోయాడు. మట్టిలో కలవకుండగా దేవుడు అతనిని తీసుకొని పోయినట్లుగా నీవు నేను చూస్తుంటున్నాం. కనుక దురాశ అనేది దుఃఖమునకు చేటు. దురాశలు ఎప్పుడు పెట్టుకోకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండగా దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచే కృప మరి ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం వింటున్నాం. ఎలా నడుస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టమైన నీతి మార్గంలో నడిచే కృప దేవుడు మనందరికి కలగచేయను గాక. ఆమేన్.